హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. కొత్త ప్రభుత్వం రద్దు, ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు. సో పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఓటింగ్ ప్రక్రియకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంలను అయితే ఉపయోగిస్తున్నారండి. దీనిపైన ప్రపంచ కుబేరుడు అయిన టెస్లా అధినేత ఇలాన్ మాస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ప్యూర్టో రికో దేశంలో అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అవకతవకలు జరిగాయని ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ అభ్యర్థి రాబర్ట్ కెన్నెడీ తన ట్విట్టర్ వేదికగా అయితే స్పందిస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వందల కొద్ది ఓటింగ్ అక్రమాలను ఎదుర్కొన్నట్లు విచారించారండి. సో అదృష్టవశాత్తు పేపర్ ట్రైల్ ఉంది కాబట్టి సమస్య అయితే గుర్తించి ఓట్ల లెక్కలు సరిచేసినట్లు చెప్పారు. సో ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వదిలేసి మళ్ళీ పేపర్ బ్యాలెట్కు తిరిగి రావాలని అయితే ఆయన పేర్కొన్నారు. రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ ట్వీట్ మీద మాస్క్ స్పందిస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను రద్దు చేయాలి, వీటిని ఎవరైనా సరే ఈ టెక్నాలజీ ఉపయోగించి హ్యాక్ చేసే ప్రమాదం ఉందని అన్నారు. ఒకవేళ ఇది ఒక దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదంలోకి నెట్టే అవకాశం కూడా ఈవీఎంలలో ఉంది అని అయితే మాస్క్ అన్నారు. మాస్క్ గారు అయితే చేసిన ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మాస్క్ అభిప్రాయాలతో చాలామంది ఏకీభవిస్తున్నారు కూడా. నిజానికి ఈవీఎంలలో ఎంత సేఫ్టీ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసినా కూడా అంతకు మించిన టెక్నాలజీతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్నికల విషయంలో పేపర్ ఓటింగే ఉత్తమమని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను అయితే ఈ మేరకు వెల్లడించారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.